రండి, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనకి ఆ, ప్రతి గ్రామంలో కూడా రైతులందరికీ కూడా ఈ ఎరువులు అలానే యూరియా డిఏపి అన్నీ కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. ఇప్పుడు మన గుంటూరు జిల్లాలో కూడా ఎస్పెషలీ మనకి కేడబ్ల్యూ కెనాల్లో ఫీడ్ అవుతున్నటువంటి గ్రామాలన్నిటికీ కూడా ఆల్రెడీ సఫిషియెంట్ స్టాక్స్ని మనం పొజిషన్ చేసుకున్నాము. ఆ, దాని మీద ఈ ఏపీ ఎయిమ్స్ యాప్ ద్వారానే మనం సేల్స్ అనేవి యూరియా కానీ డిఏపి కానీ చేసుకుంటున్నాం. దానికి సంబంధించి అది ప్రైవేట్ డీలర్ అవ్వచ్చు, ఆర్ఎస్కేల్ అవ్వచ్చు, లేదా ప్యాక్స్ కానీ డిసిఎంఎస్ కానీ ఎనీ సేల్ పాయింట్ అయినా మనం వాటన్నిటిని కూడా జాగ్రత్తగా మానిటర్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రతి సేల్ పాయింట్ లెవెల్లో, ఆర్ఎస్కే లెవెల్లో, తర్వాత మండల లెవెల్లో, రెవెన్యూ డివిజన్ లెవెల్లో అండ్ జిల్లా లెవెల్లో కూడా మనము కంబైన్డ్ టాస్క్ ఫోర్స్ టీమ్స్ని కూడా కాన్స్టిట్యూట్ చేశాము. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, రెవెన్యూ, పోలీస్ వారితో కలిపి ఈ టాస్క్ ఫోర్స్ టీమ్స్ని అపాయింట్ చేసుకున్నాం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా కావాల్సినంత మేరకు రైతులకి యూరియా కానీ డిఏపి కానీ సఫిషియెంట్ స్టాక్స్ మనం పొజిషన్ చేశాము. ఎట్టి పరిస్థితుల్లోనూ కృత్రిమ కొరత కానీ లేదంటే ఇతర సేల్ దగ్గర ఎటువంటి ఇబ్బందులు ఉండకుండా స్మూత్గా జరిగే విధంగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రెడీగా ఉన్నాము. అంతేకాకుండా జిల్లాలో అనేక చోట్ల ఆల్రెడీ సేల్స్ కూడా జరుగుతున్నాయి. ఇది ఎటువంటి ఇబ్బంది లేకుండా, కొరత కానీ రైతులకి ఇబ్బందికరంగా లేకుండా, సో దానికి సంబంధించి ఫీడ్బ్యాక్ తీసుకోవడం కోసం ఈరోజు దుగ్గిరాల మండలంలో ఈ గ్రామంకి రావడం జరిగింది. ఇక్కడ రైతులతో కూడా మనం ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నాము. యూరియా డిఏపితో పాటు ఈ వాటర్ సప్లై కానీ తర్వాత ఇతర క్రాప్ ఇన్సూరెన్స్ మీద కూడా అవగాహన కల్పించడం జరిగింది. వీటన్నిటిది కూడా వాళ్ళ నుంచి, రైతుల నుంచి కూడా వాళ్ళ గ్రీవెన్సెస్ కానీ వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరిగింది. వాటికి రిజాల్వ్ చేసే విధంగా మనం జిల్లా యంత్రాంగం కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చే ఆదేశాల మేరకు వీలైనంత వరకు వాటిని రిజాల్వ్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.